హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టంలో అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తా. సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక సర్జన్ ఉన్నాడు. ఒకటి లేదు, ఒక ప్రొసీజర్ జరిగినప్పుడు మనకు ప్రాబ్లం లేదు. రెండో ప్రొసీజర్ కూడా చేశాడు అనుకో, సేమ్ ఫిజిషియన్, అప్పుడు మనం ఆ రెండో ప్రొసీజర్కి 51 మాడిఫైయర్ ఇవ్వాలి. అలాగే మూడోది జరిగినా కూడా మూడోదానికి కూడా 51 మాడిఫైయర్ ఇవ్వాలి అనేది బేసిక్ గైడ్లైన్ ఇందులో ఉన్నది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లామినెక్టమీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ పాయింట్లు అబ్జర్వ్ చేయాలంటే విత్ ఆర్ వితౌట్ ఫాస్టెక్టమీ, డిసెక్టమీ, ఫామినెక్టమీ అనేది మనం ఫస్ట్ క్లారిఫై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో పాయింట్ చూడాల్సింది సెగ్మెంట్స్ ఎన్ని జరిగింది, 1 or 2 జరిగిందా, 3 or more జరిగిందా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ జరిగింది, సెర్వికల, థొరాసిక, లంబారా, సాక్రల్. ఈ 3 పాయింట్లను మీరు అబ్జర్వ్ చేయగలిగింది అనుకో మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీరు మళ్ళీ టెన్షన్ పడాల్సి వస్తుంది. సో లామినెక్టమీ ప్రొసీజర్ వచ్చినప్పుడు ఈ 3 పాయింట్లు కంపల్సరీ చూడాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐ మజిల్స్ గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ మనకు కోడ్ డిస్క్రిప్షన్లలో హారిజంటల్, వెర్టికల్ మజిల్స్ అని ఉంటుంది. కానీ ఏంది అనేది మనకు తెలియదు. అవి ఏ మజిల్స్ ఏంటి అనేది మనకు తెలిస్తే మనం ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకోసమని నేను ఈ మజిల్స్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి హారిజంటల్ మజిల్స్, ఇవి 2 ఉంటాయి, మీడియల్ అండ్ లాటరల్ రెక్టస్ మజిల్స్. వెర్టికల్ మజిల్స్ వచ్చేసి 4 ఉంటాయి, సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్స్ అండ్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్స్, ఇవి 4 ఉంటాయి అనేది చూసుకొని మీరు ఏదైతే ఎలా ఉంది అనేది మీరు చూసుకుంటే మీకు ఈ క్లియర్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకోలేదు. అలాగే ఆర్టీ, ఎల్టీ అండ్ 50 మాడిఫైర్స్, ఇవి మనకు అన్ని చాప్టర్లలో దాదాపుగా వస్తూనే ఉంటాయి. సో వీటి గురించి నేను మీకు 3 మేజర్ గైడ్లైన్స్ చెప్తా. చూడండి ఏంటి అంటే, ఒక డిస్క్రిప్షన్లో యూనిలేటర్ అని ఉంది. అది యూనిలేటర్ జరిగిందనుకో ఆర్టీఎల్టీ మాడిఫైయర్ ఇవ్వాలి. అది బైలేటర్ జరిగిందనుకో 50 మాడిఫైయర్ ఇవ్వాలి. లేదు ఒక డిస్క్రిప్షన్లో బైలేటర్ అని ఉంది, బైలేటర్ జరిగితే నో మాడిఫైయర్. కానీ యూనిలేటర్ జరిగిందనుకో ఆర్టీఎల్టీ విత్ 52 మాడిఫైయర్ ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక డిస్క్రిప్షన్లో యూనిలేటర్ ఆర్ బైలేటర్ అని ఉంది. అలాంటప్పుడు అది యూనిలేటర్ జరిగిన బైలేటర్ జరిగిన మనం ఎటువంటి కోడ్ ఇవ్వం అనేది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా విషయాల మీద క్లారిఫికేషన్ కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అదే వీడియోని నెక్స్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.